రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలంలోని ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న కాపిల్ల నరేష్ గత 10 సంవత్సరాల నుండి శుద్ధ ముక్కలపై బొమ్మలు చెక్కడం, చాక్ కాచింగ్ పైన ప్రపంచ రికార్డు రావడం జరిగింది. ఇప్పటి వరకు 29 ప్రపంచ రికార్డులు రావడం జరిగింది. శుద్ధ ముక్కలపైన జాతీయ జెండా, జాతీయ నాయకుల బొమ్మలను చెక్కాడు. చాక్ పీస్లపై స్వాతంత్ర సమరయోధులు మహాత్మా గాంధీ, భగత్ సింగ్, బాలగంగాధర్ తిలక్, జవహర్ లాల్ నెహ్రూ ప్రతిమలను చెక్కాడు. ఇక జాతీయ నాయకుల చిత్రాలను చెక్కిన నరేష్ విద్యార్థులకు కూడా నేర్పించడం జరుగుతుంది. కపిల్ల నరేష్ పలువురు అభినందించారు. నా పేరు కాపిల్ల నరేష్. నేను రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలోని ఎంపీపీఎస్ చందుర్తిలో ఎస్జిటి ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నా. గత 10 సంవత్సరాల నుంచి నేను చాక్ పీసుల పైన బొమ్మలు చెక్కడం, చాక్ కార్వింగ్ ఆర్ట్ పైన నాకు ప్రపంచ రికార్డులు రావడం జరిగింది. ఇప్పటి వరకు దాదాపుగా 29కి పైగా ప్రపంచ రికార్డులు సాధించిన. రాజన్న సిరిసిల్ల జిల్లా ఏర్పడ్డ తర్వాత మొట్టమొదటి ప్రపంచ రికార్డు అది నాకు రావడం చాలా గర్వంగా ఫీల్ అవుతాను నేనైతే. ఇప్పుడు ప్రస్తుతం పల్లిమక్త పాఠశాల నుంచి వచ్చిన తర్వాత చందుర్తిలో పిల్లలకు కూడా నేర్పించడానికి ఈ చాక్ కార్వింగ్ ఆర్ట్లో పిల్లలకు నైపుణ్యత నేర్పడానికి, నైపుణ్యులను చేయడానికి కృషి చేస్తున్నాను. అంతకుముందు పాఠశాల కంటే ఇక్కడ పిల్లలు ఎక్కువగా ఉండడము, అదేవిధంగా వీళ్ళకు కూడా కొంత నేర్పించాలనే ఆలోచన అండ్ ఇక్కడ మా స్టాఫ్ వీళ్ళందరూ సహకరించడం వల్ల ఇంకా కొంత తర్ఫీదునిచ్చి పిల్లల్లో కూడా ఇలాంటి చాక్ కార్వింగ్ ఆర్ట్ దీనివల్ల రాబోయేటువంటి కాలంలో పిల్లలు విద్య అభ్యసించడమే కాకుండా కోకరికులర్ యాక్టివిటీస్ అదేవిధంగా నైపుణ్యాల్లో కూడా వాళ్ళు ముందుండాలనే ఆలోచన కొద్దీ పిల్లలకు నేర్పించేందుకు నేను కృషి చేస్తూ ఉన్నాను. ఇప్పటి వరకు 300కు పైగా ప్రతిమలను నేను చాక్ పీస్ పైన కేవలం గుండుపిను సహాయంతో చెక్కడం జరిగింది. ఇందులో నాకు బాగా ఆదరణ తీసుకొచ్చి పెట్టింది ఒకే చాక్ పీస్ పైన జాతీయ గీతాన్ని చెక్కడం. ఉబ్బెత్తుగా స్టాంపు పైన ఉండేటువంటి అక్షరాల్లాగా ఒకే చాక్ పీస్ పైన భారత జాతీయ గీతాన్ని పూర్తిగా 1 నిమిషంలో చదివే విధంగా ఉన్నటువంటి దాన్ని 1 గంటలో చెక్కడం జరిగింది. సో దానికి నాకు చాలా రికార్డ్స్ అయితే రావడం జరిగింది. ఇప్పటి వరకు అన్ని కలుపుకొని 29కి పైగా ప్రపంచ రికార్డులు రావడం జరిగింది. దాంతోపాటుగా కోడిగుడ్డు పైన మిర్రర్ రైటింగ్లో వేమన శతకాన్ని రాసిన నేను
వేమన శతకంలోని 100 పద్యాలను ఒకే కోడిగుడ్డు పైన, అది కూడా మిర్రర్ రైటింగ్ లో రాయడం జరిగింది. దానికి కూడా మంచి ప్రశంసలు అందినాయి. సో దీనివల్ల నా ఒక్కడికే కాదు, నాకు రికార్డులు రావడమే కాదు, పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులకు కూడా ఇలాంటి కళను నేర్పించాలి, కళారంగంలో కూడా ముందుంచాలనే ఉద్దేశంతో ఒక కళాకారుడిగా, ఒక ఉపాధ్యాయుడిగా విద్యార్థులకు కళాబోధన చేయడానికి కృషి చేస్తూ ఉంటాను. నాకు సహకరిస్తున్నటువంటి గ్రామ ప్రజలకు, అదేవిధంగా పాఠశాల యాజమాన్యానికి, ముఖ్యంగా నా స్టాఫ్, హెడ్ మాస్టర్ గారికి అండ్ నా తోటి టీచర్లకు, చిన్నారులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను.